హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఎపిసోడ్ 34 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను, అంటే డే 33 అనమాట. ఈరోజు బిగ్ బాస్లో హౌస్ మేట్లో చాలా ఘోరాలు జరిగిపోయాయి, చాలా అన్యాయం జరిగిపోయింది. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి ఘోరం జరిగింది, అసలు మిడ్ వీక్ ఎలిమినేషను ఎవరు వెళ్ళిపోతున్నారు అంటే మనకి ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా, లేదు అంటే బిగ్ బాస్ డెసిషన్ని చేంజ్ చేసుకొని హౌస్ మేట్స్ అభిప్రాయాన్ని తీసుకొని మాత్రమే పంపిస్తున్నాడా అనేది కూడా చెప్పబోతున్నా. వీలైనంత వరకు మీరు కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ యష్మి చేస్తున్న ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో, స్నేకియా ప్లేస్ నిజంగా యష్మి భర్తీ చేస్తుందా, లేదు అనుకుంటే ఈ విషయంలో యష్మి ఫెయిల్ అవుతుందా అనేది కూడా చెప్పబోతున్నా. మీరు మాత్రం ఈ ఛానల్ని కంప్లీట్గా చూడండి. యష్మి ఓవర్ యాక్షన్ మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఓకే, ఇప్పుడు రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ పప్పీ టాస్క్ పెట్టేటప్పుడు అయితే ఏం జరిగింది అంటే, పప్పీ టాస్క్లోనైతే లాస్ట్లో ప్రేరణ అండ్ ఆదిత్య గారు నైనిక సంచాలకుగా ఉన్నారనమాట. ఆదిత్య గారు లాస్ట్లో వచ్చి ప్రేరణ డాల్ అయితే తీసుకొచ్చారు, అంటే పప్పి తీసుకొచ్చారు. అయితే ఆదిత్య గారు అయితే చెప్పారనమాట స్టార్టింగ్, నాకు ఈ హౌస్లో చాలా వరకు యాంబియన్స్ చాలా బాగా క్రియేట్ చేసే ఆపర్చునిటీ అయితే వచ్చింది. నేను హౌస్ మేట్స్లో ఉన్న వాళ్ళందరినీ డిసిప్లైన్ మేనర్లో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నేను గేమ్లో ప్రూవ్ చేసుకుంటున్నా, అలాగే నా టీం మెంబర్స్ అందరినీ ఒకే గేమ్లో వెళ్ళేటట్టు, అందరినీ ఒకే లైన్ మీద నిలబడేటట్టు మంచి డిసిప్లిన్ మేనర్లోని హౌస్ యాంబియన్స్ని కూడా మార్చకుండా ఎటువంటి ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటా అని చెప్పేసి ఆదిత్య గారు అయితే చెప్పారు. కానీ ప్రేరణ అయితే డే స్టార్టింగ్ నుంచి నేను ఇప్పటి వరకు ఫైట్ చేస్తున్నా, నాకు అవకాశం కావాలి, నేను యాజ్ ఎ చీఫ్గా నేను ఎంత ఫైట్ చేస్తున్నానో నాకే తెలుసు అని చెప్పేసి ప్రేరణ అయితే అన్నది. కానీ ఇక్కడ నైని అయితే ప్రేరణకి సపోర్ట్ చేసింది. ఎందుకంటే ప్రేరణ తను ఒక రకంగా ఫ్రెండ్స్, బట్ ఈమె చెప్పే పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. ఎందుకనంటే ఆదిత్య కొన్ని ఎవరైనా బ్లేమ్స్ చేస్తే ఆదిత్య తట్టుకోలేడు అనమాట. ఆదిత్య తట్టుకోలేడు కాబట్టి, ఎగ్జాంపుల్ శేఖర్ భాష విషయంలోనే ఆదిత్య చాలా వరకు మిస్టేక్ చేశాడు. ఎందుకనంటే ఆ టైంలో శేఖర్ భాష చెప్పేటప్పుడు ఇద్దరు బాండింగ్ బాగున్నా సరే శేఖర్ భాష బ్లేమ్ చేస్తే ఆదిత్య తీసుకోలేకపోయాడు. ఆ విధంగా శేఖర్ భాష అయితే వెళ్ళిపోయాడు. ఆ పాయింట్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసి ప్రేరణకు అయితే సపోర్ట్ చేసింది. ఆదిత్య నెక్స్ట్ సంచాలకుగా ఉన్నాడు. నిఖిల్ అండ్ ప్రేరణ అక్కడ నించున్నారు అనమాట. అంటే నిఖిల్ ప్రేరణ బొమ్మ తీసుకొచ్చాడు. నిఖిల్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేటు, నేను ఆల్రెడీ 3 times అయితే ఉండిపోయా. నాకు హౌస్లో యాంబియన్స్ గురించి కానీ ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏ క్లాన్ ఎలా బాగుంటుంది, నేను వాడిన ప్రతి క్లాన్ కూడా విన్ను. చాలా గేమ్స్లో కూడా నేను ఎఫర్ట్స్ పెట్టి నేను నా క్లాన్ని విజయాన్ని వైపే నేను నడిపించాను అనేది నిఖిల్ అయితే చెప్పాడనమాట. ప్రేరణ అయితే మీకు తెలిసిందే కదా నేను ఎలా ఆడుతానో ఏంటి అనేది. అంటే ప్రేరణ ప్రతి ఒక్కరు విషయంలో ప్రేరణ స్టాండింగ్ అని ప్రేరణతో స్టార్ట్ అయ్యింది. సో తను అలిసిపోతూ పరిగెడుతూ తనకి హెల్త్ అయితే బాగాలేదు. ఈ రకంగా అయితే తన ఫేస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే, కాన్ఫిడెంట్గా ఉన్నా సరే బాడీ కంఫర్ట్గా లేదు, ఎక్కడో డిస్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అయితే ఆదిత్య గారు అయితే స్ట్రైట్ అవే చూశారు, నాకు లేడీ చీఫ్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అంటే యాజ్ ఎ చీఫ్గా నిఖిల్ చీఫ్గా ఉండేటప్పుడు నేను చాలా పాయింట్స్ అబ్జర్వ్ చేశాను. అన్ని విషయాల్లో సమానంగా ఉన్నాడు, అంతా బాగుంది, ఎక్కడ కూడా నేను నెగిటివ్ చెప్పట్లేదు. బట్ నాకు ప్రేరణ చీఫ్గా ఉంటే తన లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయో నాకు తెలియాలి. యాజ్ ఏ ఇప్పుడు లేడీ అయినా సరే ఇంతవరకు ఫైట్ చేస్తూ హెల్త్ బాగోపోయినా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ నేను లీడర్షిప్లో కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నది. ప్రేరణ కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చాలా ఏడ్ చేసింది అనమాట. సో నెక్స్ట్ ప్రేరణ అండ్ నబీల్ అయితే ఉన్నారనమాట. ప్రేరణ నబీల్ ఉండేటప్పుడు సో ఇంకా సంచాలక్ అయితే ఎవరు ఉండరు. హౌస్ మేట్స్ ఎవరైతే డెసిషన్ ఫైనల్ చేస్తారో వాళ్ళ డెసిషన్ మేరకే నబీల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. నబీల్ని సెలెక్ట్ చేసేటప్పటికి ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు నబీల్ని సెలెక్ట్ చేస్తారని నేను చెప్పడం కంటే హౌస్ మేట్స్ డెసిషన్ అంతా నబీల్ వైపే ఉందని చెప్పడం కరెక్ట్. ఎందుకునంటే ప్రేరణ అంటే హౌస్ మేట్స్ అందరూ ఒకటే చెప్పారు, ప్రేరణ కొన్ని విషయాల్లో షార్ట్ టెంపరు, అరిచేస్తుంటుంది, వెంటనే స్ప్లిట్ అయిపోతుంటుంది, వర్డ్స్ కూడా దొర్లేస్తుంటాయి, దానివల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. కానీ నబీల్ ఇంతవరకు నాకు లేన్లో ఉన్నాడు. ఫస్ట్ సీత స్టార్ట్ చేసింది, నబీల్ నాకు లేన్లో ఉన్నాడు, నబీల్ గురించి నాకు పూర్తిగా తెలుసు, తను గేమ్ పరంగా ఎంత 100% ఇస్తాడో, ఎదుటి వాళ్ళని చూసేటప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడు. నామినేషన్ టైంలోనే సరే తను కంట్రోల్ ఎక్కడ వరకు మాట్లాడాలో అక్కడ వరకే మాట్లాడతాడు, అవన్నీ తెలిసినవాడు కాబట్టి నబీల్కి నా ఓట్ అని చెప్పాను అన్నది. నిఖిల్ అండ్ యష్మి కూడా డిస్కషన్ చేసుకునేటప్పుడు కూడా
కూడా ప్రేరణ కొన్ని విషయాల్లో స్ప్లిట్ అవుతుంది వర్డ్స్. అంటే తను ఎవరైనా ఏదైనా అంటే తీసుకోలేదు, కానీ నబీల్ అలా కాదు. ఎవరైనా ఏదైనా అన్నా సరే పెద్దగా పట్టించుకోడు, అది అక్కడితో వదిలేస్తాడు. సో నబీల్లో ఈ క్వాలిటీ నాకు నచ్చింది అని చెప్పి నిఖిల్ అయితే నబీల్కి సపోర్ట్ చేస్తారు, వాళ్ళిద్దరు కూడా నబీల్కే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ విష్ణు మాత్రమే ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది. రిమైనింగ్ హౌస్ మేట్స్ ఆల్మోస్ట్ అందరూ నబీల్కే సపోర్ట్ చేస్తారు. ఈ విధంగా సెకండ్ చీఫ్ కంటెండర్ అయ్యాడు. సెకండ్ చీఫ్ కాదు, సెకండ్ చీఫ్ కంటెండర్ అయ్యారు. అంటే ఇక్కడ బిగ్ బాస్ అయితే ఒక ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట, ఇక్కడ కంటెండర్సే ఉంటారు, ఇంకా చీఫ్ ఎవరు అవ్వలేదు, వెయిట్ చేయండి అని చెప్పేసి. వీళ్ళెవరు ఆలోచించకుండా కొండగూరులాగా సెకండ్ చీఫ్ అయిపోయాం అని చెప్పేసి పృథ్వీ కొంచెం డైరెక్ట్గా వాళ్ళ టీం నుంచి అయితే అయిపోయాడు. సో ఇక్కడ నబీల్ అయితే అయిపోయాడు అనమాట. ఈ రకంగా వీళ్ళు చీఫ్ కంటెండర్ అనేది ముగిసింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యింది, గేమ్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఈ గేమ్లో ఏంటి అంటే ఆ పాట అయిపోయిన తర్వాత వీళ్ళకి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ అన్లిమిటెడ్ ట్విస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ సర్ప్రైజెస్ ఉంటాయని అని చెప్పడమే కాకుండా అది చేసి చూపిస్తున్నాడు అనమాట బిగ్ బాస్. అలాగే కొన్ని పదాల్లో దొరుకుతున్నాడు, అది హౌస్ మేట్స్ పేరు మీద చెప్పేసి ఏదో రకంగా సొల్లు కారణాలు అయితే చెప్పేస్తున్నాడు బిగ్ బాస్. అంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా హౌస్ మేట్ నిర్ణయాన్ని మీదే ఈ షో నడుస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అని వాళ్ళు ముందే స్క్రిప్ట్ ప్రకారంగా నడుచుకుంటారు, అలాగే జరుగుతుంది. లోపల కూడా చాలా అంటే చాలా వరస్ట్ కాంబినేషన్ అయితే నడుస్తుంది అనమాట. అది కూడా చెప్పబోతున్నా. అంటే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటి అంటే మెగా చీఫ్ అయ్యే అవకాశం మాత్రం ఇద్దరు చీఫ్లో ఒకరికే ఉంటుంది. అంటే ఇప్పుడు హౌస్ మేట్స్లో 9 మంది ఉన్నారు, చీఫ్ కాకుండా రిమైనింగ్ హౌస్ మేట్స్ 8 మెంబర్స్కి కలిపి ఒకరే చీఫ్ ఉంటారు. మీ హారాలని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టోర్ రూమ్లో పెట్టానంటే వీళ్ళ దగ్గర ఉన్న హారాలను తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశారు, దండం పెట్టేశారు. దండం ద్వారా ఇంకా మాకు ఇదే చాలు అని చెప్పేసి. సో హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు ఎవరు మెగా చీఫ్ అవుతారు అని చెప్పేసి. అయితే ఈ మెగా చీఫ్ అవ్వడానికి వీళ్ళకి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఐ యామ్ మెగా చీఫ్ అని చెప్పి సెంటెన్స్ అనేది ఒక రాడ్కి బ్లాక్స్ అయితే ఉంటాయి, ఆ బ్లాక్స్లోని ఈ క్యూబ్స్ మీద ఐ యామ్ ద చీఫ్ అని చెప్పేసి మెగా చీఫ్ అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. కింద నుంచి పాకుంటూ వెళ్ళి ఒక రోలర్కి అది తిప్పేసి ఇలా తీస్తే మనకి ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఐ యామ్ ద చీఫ్ అని చెప్పేసి ఏవైతే ఆ క్యూబ్స్ ఉన్నాయో అది ఆ తాడు కట్స్ ఉంటాయి అనమాట. అది రోల్ చేస్తే అది బయటికి తీయాలి. తీసి ఒక పాములా ఒక చిన్న షేప్ ఏదైతే ఉందో వంకరగా ఆ షేప్ మీద చెక్క దాని మీద నడుస్తూ అక్కడ ఉన్న బ్లాక్స్ని కూడా పట్టుకొని వెళ్ళి ఆ పైనుంచి కింద ఉన్న వరకు ఉన్న ఆ ఖాళీలో ఇదైతే ఫిల్ చేయాలన్నమాట. ఈ క్యూబ్స్ అయితే పెట్టాలి ఐ యామ్ ద మెగా చీఫ్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ఈ టాస్క్లోనైతే 2 పాయింట్లు జరిగాయి. నబీల్కిను అండ్ పృథ్వీకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పృథ్వీ తను ఆ సెంటెన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా అవతల వాళ్ళు చెప్పిన మాటని వినేస్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా ఆల్రెడీ ఇదే పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేశాడు, ఎక్కడ విష్ణుప్రియతో డిస్కస్ చేశాడు. పృథ్వీకి అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంది. పృథ్వీ ప్రాబ్లం ఏంటి అంటే అవతల వాళ్ళు చెప్పిన మాట ఒక సైడే వింటాడు, రెండో సైడ్ అర్థం చేసుకోడు. ఆ యొక్క ప్రాబ్లం ఉంది అంటే విష్ణుప్రియ మనోడు లవ్ కదా, ఇంకా ఎలా అంటుందని అంటే లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి, పెరుగుతున్నాయి, కొద్ది వెయిట్ చేద్దాం అన్నట్టుగా పృథ్వీ గురించి తెగ బాధపడిపోతుంది అనమాట. అంటే నాకు తెలిసి వీళ్ళకి అప్పుడు తెలుసో లేదో తెలియదు, ఎందుకంటే కంటెండర్ అనేటప్పుడు వీళ్ళకి కూడా మేబీ డౌట్ ఉండొచ్చు. సో ఈ డిస్కషన్ ఎలా వచ్చేటప్పుడైతే ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. పృథ్వీకి అయితే నిఖిల్ అయితే చెప్పాడు ఐ యామ్ అనేది ఒక సెంటెన్సు, మధ్యలో స్పేస్ ఇచ్చి మెగా అనేది ఒక సెంటెన్సు, చీఫ్ అనేది ఒక సెంటెన్స్, ఈ రెండింటి మధ్య 2 ఎంప్టీ స్పేసెస్ అయితే ఉంటాయి, అది నువ్వు చూసుకొని చెప్పేసి అన్నాడు. మనోడు బ్లైండ్గా దాన్ని నిలిపాడు అనమాట. మరి ఇక్కడ యష్మి వచ్చి ఆ సెంటెన్స్ గురించి ఏమీ చెప్పలా. అయితే ఇక్కడ జరిగేది ఏంటి అంటే నబీల్ అయితే దాని మీద అలా పాకుంటూ వెళ్ళాడు, తీసాడు పడిపోయాడు, ఇలా 3 to 4 టైమ్స్ అయితే జరిగింది. కానీ పృథ్వీ అయితే ఎక్కడ పడిపోకుండా వెళ్ళాడు, బ్లాక్స్ దగ్గర పట్టుకున్నాడు, ఇంకా కంటిన్యూగా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట. ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. కానీ బట్ అప్పటికి ఇంకా నబీల్ స్టార్ట్ చేయకుండానే ఇలా ఫినిష్ చేశాడు. ఫినిష్ చేసేయడం వల్ల
ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి యష్మి నువ్వు కొట్టే 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 బెల్ కొట్టే ఫినిష్ చేస్తే బెల్ కొట్టే ఫినిష్ చేస్తావు అంటే ప్రేరణ అయితే అంటుంది నువ్వు ఇంకా ఫినిష్ చేయలేదు, ఒకసారి చెక్ చేసుకో అప్పుడే అవ్వలేదు కదా, టైం ఉంది కదా చెక్ చేసుకోని అంటే మళ్ళీ కొట్టాడు, తర్వాత ఇంకో బ్లాక్ చేసాడు, మళ్ళీ కొట్టాడు, ఇలా 2-3 టైమ్స్ చెక్ చేసుకొని మళ్ళీ కొట్టాడు అనమాట. ప్రేరణ మళ్ళీ 2-3 సార్లు అయితే హింట్ ఇచ్చింది, కానీ ప్రేరణ హింట్ ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా చెక్ చేసుకునే వర్డ్ని పట్టించుకోకుండా మనోడు ఇంకా మెగా చీఫ్ అయిపోవాలన్న కొన్ని ఆశతోటి పరిగెడుతూ పడిపోయినట్టుగా అలా అయిపోయింది అనమాట. కానీ ఇక్కడ నబీల్ యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే మెగా చీఫ్ అనేది చెప్పేసి కింద వర్డ్ని అయితే సెంటెన్స్ కరెక్ట్గా ఫిల్ చేసి ఐఎమ్ అనేది పృథ్వీ అక్కడ ఫిల్ చేసినా సరే పృథ్వీ ఫిల్ చేసిన దాంట్లో మిస్టేక్ ఉంది, ఇక్కడ మనోడు ఫిల్ చేసిన దాంట్లో మిస్టేక్ లేదు, ఐ కిందన స్పేస్ ఇచ్చి ఏఎం అనేది స్పేస్ ఇచ్చి అప్పుడు రిమైనింగ్ సెంటెన్స్ ఫిల్ చేయాలి. నబీల్ అయితే కింద నుంచి ఫిల్ చేసుకుంటూ పైకి వెళ్ళాడు కాబట్టి కరెక్ట్గా సెంటెన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టాడు. ఇన్ కేసు పైనుంచి కిందకు వచ్చి ఉంటే పృథ్వీ దాన్ని చూసి ఆ సెంటెన్స్ని ఈజీగా కరెక్ట్ చేసి మనోడు బెల కొట్టేస్తే దానివల్ల నబీల్ అయితే ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి నబీల్ యూజ్ చేసే స్ట్రాటజీ అనేది కరెక్ట్గా యూజ్ అయ్యింది, అప్పుడు బెల్ కొట్టాడు. సంచాలకుగా తను తీసుకున్న నిర్ణయం కూడా కరెక్ట్గా చెప్పింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎంచేమో ఇప్పుడు ఇన్ని వారాల హౌస్లో ఉండి అంటే యూట్యూబ్లో అయితే నాకు నబీల్ గురించి అంతగా తెలియదు, కానీ ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ అందరికీ పరిచయమైన వ్యక్తి, ఒక 160K 200K మధ్యలో ఉన్న ఫాలోవర్స్ నబీల్కి. ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడు అని అంటే నబీల్ ఫ్యాన్స్ అందరూ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. ఒక ఇన్ఫ్లుయెన్సరు ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడు, అది కూడా ఫస్ట్ చీఫ్ అయ్యాడు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారనమాట నబీల్ విషయంలో. సో ఇది జరిగింది కథ. అయితే నబీల్ అయితే మెగా చీఫ్ అయ్యాడు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బెల్కొట్టే అని చెప్పి యష్మి అన్నది కదా ఈ వగలమాడి, అలాగే వస్తాయి మాట. ఎందుకు అంటే వగలాడి ఏడుపులు అనమాట. అసలు కంట్లో నుంచి ఒక చుక్క కన్నీరు రాకపోయినా సరే చాలా ఘోరంగా నాకు పృథ్వీ మీద చాలా కన్సర్న్ ఉంది, పృథ్వీ మీద చాలా ప్రేమ ఉంది, పృథ్వీకి అసలు ఈ ఛాన్స్ మిస్ అయితే ఆడు నెక్స్ట్ టైం వెళ్ళిపోతాడు, పృథ్వీకి ఇప్పుడు ఈ ఛాన్స్ యూజ్ చేసుకోవాలి, మనోడు ఈ ఆపర్చునిటీ తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే యష్మి చాలా అంటే చాలా కన్నీరు చుక్క రాపోయినా సరే చాలా ఘోరంగా ఏడ్చే ఆ నటన నవరసాలు అన్నీ యష్మిలో అయితే ఉన్నాయి. ఎంత దొంగ ప్రేమ అంటే అసలు ప్రేమ లేదు, ప్రేమ ఉన్నట్టు నటించడం అనమాట. ఇంత ప్రేమని నేను ఎక్కడా చూడలేదండి. అంత బ్యూటిఫుల్గా లవ్ ఉంటుంది అనమాట. అవతల వాడు తన తప్పుని ఎక్కడ తెలుసుకుంటాడో, వాడు ఎక్కడ నేనే కొట్టమని చెప్పడం వల్ల కొట్టేశాడు, నేనే కొట్టమని చెప్పడం వల్ల కొట్టేశాడు, ఆ టైంలో కన్ఫ్యూజ్ చేసింది నేనే అని తెలిసిపోతుందని ఆలోచించి ఇంకా ఇక్కడ ఏడుపు అనేది స్టార్ట్ చేసింది. ఆ ఏడుపు ఎలా ఉంది అంటే పృథ్వీ ఇంకా స్పేస్ తీసుకోలేనంత ఏడుపు ఉందన్నమాట. అంటే పృథ్వీ ఎక్కడ ఫీల్ అయిపోతాడు, పృథ్వీకి ఎక్కడ నా విషయం తెలిసిపోతుందని చెప్పేసి అంటే స్నేకే ప్లేస్ అయితే తను రీప్లేస్ చేయలేదండి. ఆవిడ స్పేస్ కానీ ఆవిడ ప్లేస్ కానీ ఈవిడ మాత్రం భర్తీ చేయలేదు. ఎంత ప్రయత్నించినా సరే ఆవిడ ప్లేస్ ఆవిడదే, దాన్ని ఈ హౌస్మేట్లో ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగు, వాళ్ళిద్దరి మధ్య చూపించే ఆ స్నేకి ఆ ఎఫెక్ట్ అనేది ఈవిడ ఫీల్ చేయలేదు, అది చెయ్యి కూడా, అది జరగని పని అది. ఎందుకంటే ఆవిడ స్థానం వేరు, ఆవిడ మామూలు విషయం కాదు. అసలు స్నేకీ అంటే ఏమనుకున్నారు, స్నేకీ అనే అలాంటి విషయం అనమాట. సో ఇలా జరిగేటప్పుడు ఇంకా యష్మి ఎంచో చాలా బాధపడుతుంది. ఇంత బాధలో కూడా ఎటువంటి ఏడుపు అంటే కన్నీరు చొక్క రాని ఏడుపు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కిచెన్ దగ్గర విష్ణుప్రియ వెళ్ళి సరేలే ఏం చేస్తాం అయిపోయింది కదా, మరి నాకు కూడా బాధగా ఉందని అంటే ఈ సంచాలకులనే తుది నిర్ణయం కదా ఈ హౌస్లో, మనం ఏం చేస్తాం, మరి స్పీడ్గా వెళ్ళాడు కదా, అది కన్సిడర్ చేయొచ్చు కదా, ప్రేరణ ఎందుకు వాటి గురించి ఆలోచించలేదు, వాడి గురించి ఎందుకు పట్టించుకోలేదు అని ప్రేరణ అని నెగిటివ్ చేసేస్తుంది హౌస్ మేట్స్ అందరిలోని కూడా. అయితే పృథ్వీ లోపలికి వచ్చేటప్పుడు వెళ్ళి హక్ చేసుకుంది. వెంటనే విష్ణుప్రియ ఫేస్ అయితే మారిపోయిందనమాట. నేను లవ్ చేస్తున్నానా, ఇది లవ్ చేస్తుందా, ఏంటిది డబుల్ గేమ్ యాక్టింగ్, ఇప్పటికిప్పుడు ఎలాగొచ్చింది అప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి కొంచెం మొహం మాడినట్టు అయితే నాకు అనిపించింది అనమాట. నాకు వీళ్ళిద్దరిని చూసి పృథ్వీని చూసేటప్పుడు ఇద్దరు ముద్దు గుమ్మల మధ్య నలిగిపోతున్న ఒక చిలిపి అబ్బాయి అని చెప్పేసి ఒక టైటిల్ అయితే ఇచ్చి ఒక మంచి స్టోరీ అయితే రాయొచ్చు. అంత మంచి క్యారెక్టర్ నడుస్తుంది లోపల. ఈ అమ్మాయికి పంచాల్సిన ప్రేమ ఈ అమ్మాయి పనిచేస్తున్నాడు, అటుపక్క విష్ణుప్రియ దగ్గర రావాల్సిన సింపతి రాబట్టించుకుంటున్నాడు, అంతా అలా నటిస్తున్నాడు. నిజానికి విష్ణుప్రియ నిజంగా జడిదేయండి. ఇంత జరుగుతున్నా కూడా పృథ్వీని వదిలేసి తన గేమ్ తను పట్టించుకుంటే ఈరోజు టాప్ పొజిషన్లో ఉండవలసిన పర్సన్ టాప్ 3కి వచ్చింది కదా, నెక్స్ట్ ఎలిమినేషన్లో తను ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.
పృథ్వీని వదిలేయాలి. పృథ్వీని పూర్తిగా వదిలేసి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 4-5 గేముల్లో విన్ కొట్టేసి అప్పుడు తను ప్రూవ్ చేసుకుంటేనే బెటర్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ సీజన్లో పార్టిసిపేట్ చేసి రెండోసారి రీఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్. సో వాళ్ళ మీద ఈమె గేమ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తే కానీ మనం చెప్పలేం. వాళ్ళతో ఫైట్ చేస్తూ ఆడియన్స్ యొక్క ఎఫెక్ట్ని తను తీసుకోవాలి. మరి అలాంటప్పుడు తను ఎలాగ ఆడాలి? ఈ పృథ్వీ గోల్ని వదిలేయచ్చు కదా. ఇక్కడ స్నేకీ ఎఫెక్ట్ ఆల్రెడీ వదిలింది అనుకుంటే యష్మి ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఇది యష్మి కాదు యక్షిని, ఇది యష్మి కాదు యక్షిని ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నది వదిలిస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు చేస్తారు. మంచి కంటెస్టెంట్ని చెడగొట్టేసుకుంటుంది విష్ణుప్రియ. నన్ను అడిగితే తన గేమ్ పరంగా చాలా చాలా డౌన్ అయిపోతుంది. ఈ ఒక విషయంలో నాకైతే నచ్చట్లేదు. ఇది మీరేమనుకుంటారో మీరే డిసైడ్ అవ్వండి. అయితే ఇది ఎలా నడుస్తుండగా ప్రేరణ కూడా వచ్చి మాట్లాడుతుంటే యష్మి అసలు వినట్లే. నీదే తప్పు. మరి అక్కడ స్పీడ్ ఉంది కదా, మనోడు వెళ్ళి స్పీడ్గా వెళ్ళాడు కదా, మరి ఆడ సింపతి రాగొట్టేసుకోవాలి కదా. ఇక్కడ వాడు సింపతి రాబట్టుకోవాలి, నిఖిల్ తోటి ముచ్చట్లు పెంచుకోవాలి. ఈ రకంగా బిహేవ్ చేస్తుంది. వెంటనే ప్రేరణ ఒకటే చెప్పింది, అది సెంటెన్స్లో నేను ఎటువంటి హెల్ప్ చేయలేనని సంచాలకుని నేను ఒకటే చెప్పగలను, చెక్ చేసుకోని. మరి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళి చెప్పావు, నువ్వే కొట్టేమని చెప్పావు కదా, నువ్వే ఎవరు కొట్టమని చెప్పారు, ఎవరు కొట్టమన్నారు అనేసరికి ఇంకా ఏడుపు ఎక్కువైపోయి లోపలికి వెళ్ళిపోయింది. తను ఇంకా ఏడడం అయితే స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చే ఆ అల్టిమేట్ ట్విస్ట్ ఏంటి అంటే రాత్రి 10 అయిపోయింది, సైరన్ అయితే మోగించారు. హౌస్ మేట్స్ అందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే అనుకున్నారనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పి 3 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పాడు. ఆదిత్య, నైని, విష్ణు, వీళ్ళ ముగ్గురిని లైన్లో నించోబెట్టి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, బ్యాగులు సర్దేసుకోండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు అనమాట. అయితే ఒక్కొక్కరు ఏడుచుకుంటున్నారు. ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అయ్యింది సీత అనిపించింది. ఎందుకనంటే పవర్ ఆఫ్ గర్ల్స్ అని పేరు అయితే వచ్చింది వాళ్ళ ముగ్గురికి కాబట్టి. నైనిక, విష్ణుప్రియ అండ్ సీత చాలా అంటే చాలా బాండింగ్ పరంగా వాళ్ళు ముగ్గురు చాలా బెటరు. అందుకు మీరు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది, నాకు తెలియకుండా ఏమైనా మీ గురించి మిస్టేక్ చేస్తుంటే నన్ను క్షమించండి అని చెప్పి సీత అయితే అన్నది. సో ఇంకా అందరూ లైన్లో అయితే నించున్నారు. నిఖిల్తో స్టార్ట్ చేశారు. మీ యొక్క ఒపీనియన్ని చెప్పి హౌస్ మేట్స్లో మీ యొక్క ఒపీనియన్ చెప్పి వాళ్ళని బయటికి పంపించండి, ఆ లైన్స్ ద్వారా ఒక్కొక్క స్టెప్ ముందుకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పానంటే ఫస్ట్ నిఖిల్ అయితే వెళ్ళి ఆదిత్యనైతే మీరు ఫస్ట్ ఆదిత్య గారు అయితే ఫస్ట్ 2 వీక్స్ ఫస్ట్ 1 వీక్ అయితే అసలు పెర్ఫార్మెన్స్ చేయలేదు. తర్వాత రాను పెర్ఫార్మెన్స్ పెంచారు. బట్ ఫస్ట్ నుంచే పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆయన మీద ఒపీనియన్ వేరేలా ఉండేది అని నాకు అనిపించింది సార్ అని చెప్పి ఆదిత్య గారిని అయితే ఒక స్టెప్ ముందు తీసుకెళ్లారు. వెన్నుపోటు పడవడంలో మణికంఠ నెంబర్ 1 అని చెప్పేసి మళ్ళీ చెప్పొచ్చు. ఎందుకనంటే మనోడి మీద ఎవరైతే లవ్ చూపిస్తారో వాళ్ళకే బొక్క పెడతారండి, వాళ్ళకే నామినేషన్ చేస్తాడు, వాళ్ళనే బయటికి పంపించాలని చూస్తాడు. సో వాళ్ళతోనే మనోడు ఎక్కువ అంటే ఎవరైతే తను లవ్ చేస్తారో వాళ్ళని బయటికి పంపించేస్తారు. అటువంటి క్యారెక్టరు ఇక్కడ ఆదిత్య గారు మణికంఠ మీద ఎంత లవ్ చూపించారో, ఎంత ఎఫెక్ట్ చూపించారో, ఇప్పుడు మణికంఠ చేసే ఈ గుణపంతో పొడిచిన వెనుపోటు ఏదైతే ఉందో అదైతే నాకు అస్సలు నచ్చలేదు. అసలు రీజన్ కూడా చెప్పకుండా వాళ్ళిద్దరూ చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు బాగా ఆడుతున్నారు అని చెప్పి అంటే ఇక్కడ ఆదిత్య ఆడట్లేదు అనే ఒపీనియన్ తోటి అయితే ముందుకు ఫార్వర్డ్ చేశారు. తర్వాత నబీల్ అయితే వచ్చి విష్ణుప్రియకి అయితే చెప్పారు. ఎందుకనంటే విష్ణుప్రియ మొన్నటి నుంచి నేను ఫిట్ కాదు, నేను గివప్ ఇచ్చేస్తా, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటుంది. రెండోది ఏంటంటే కొన్ని వర్డ్స్ అయితే స్ప్లిట్ అయ్యింది, దానివల్ల ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ నెగిటివ్ ఒపీనియన్ రావచ్చు అని చెప్పేసి ఇన్ కేస్ తనకి ఒక అవకాశం వస్తే చేంజ్ చేసుకోవచ్చు, హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పేసి అలా వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత సీత వచ్చి ఆదిత్యని అయితే ముందుకు పంపించింది. నాకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరితో క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, నాకు వాళ్ళిద్దరు కావాలని చెప్పింది. సో ఆదిత్య గారిని అయితే ఒక స్టెప్ ముందుకు పంపించింది. తర్వాత ప్రేరణ అయితే నైనిని అయితే పంపించింది. ఎందుకనంటే నైని ఒక్కసారి కూడా గేమ్లో పార్టిసిపేట్ చేసిందే లేదు, ఒక్క స్టార్టింగ్ వీక్ తప్ప తర్వాత కనిపించలేదు అని చెప్పింది. ఇక్కడ వీళ్ళిద్దరూ అవకాశాన్ని ప్రూవ్ చేసుకున్నారు, బట్ నైని అయితే అది చెడగొట్టుకుంటుంది అనే ఉద్దేశంతో అయితే చెప్పిందనమాట. నెక్స్ట్ ఇంకా పృథ్వీ అయితే వచ్చి
నైనిని అయితే తీసుకొచ్చాడు పృథ్వీ కూడా. ఎందుకు అంటే తను స్టార్టింగ్ చీఫ్ అయ్యింది, అంత గేమ్ స్పిరిట్ ఉంటుంది అనుకున్న మనిషి డే బై డే డౌన్ అయిపోయింది. సో ఆ ఉద్దేశంతో పంపిస్తున్నానని చెప్పారు. తర్వాత యష్మి వచ్చి మళ్ళీ ఆదిత్య గారిని ముందుకు పంపించి గేమ్ని అయితే క్లోజ్ చేసింది. సో ఆదిత్య గారిని అయితే అలా పంపించింది అనమాట. నాకు ఆదిత్య గారిలో గేమ్ కనిపించలేదు, ఈ మధ్యన ఆడారు కానీ ఆ మధ్యన ఆడలేదు అనే ఉద్దేశంతో చెప్పింది. ఈ రకంగా హౌస్ మేట్స్ అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పి ఆదిత్య గారిని అయితే పంపించారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఎందుకు స్ప్లిట్ అయ్యాడు అంటే ఆదిత్య గారు ఓటింగ్ ప్రకారంగా డల్గా ఉన్నారు, ఆయనే లిస్ట్లో ఉన్నారు, అందుకే ఇది బయటికి పంపిస్తున్న హౌస్ మేట్స్ నిర్ణయమే కాదు, యాజ్ పర్ పబ్లిక్ ఒపీనియన్ కూడా ఆదిత్యనే డౌన్లో ఉన్నాడని చెప్పారు. బట్ ఆదిత్య సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, విష్ణు థర్డ్ ప్లేస్లో ఉంది, నైని ఫస్ట్ ప్లేస్లో ఉంది వెళ్ళిపోవడానికి. నైనికి అయితే ఓటింగే లేదు. బట్ నైనికి పంపించి ఆదిత్య గారిని లోపల నుంచి ఉంటే ఇంకా గేమ్ బాగుంటుందేమో నాకు అనిపించింది. మేబీ నైని హౌస్కి అయితే ఫిట్ కాదు. మీరేమంటారు ఫ్రెండ్స్? సో ఆడియన్స్ ఒపీనియన్ని వీళ్ళు తీసుకోరు, వేస్ట్. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.